Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Vintage movie review series లో మరో ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసా అండ్ ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న ఫిల్మ్ ఇంకోసారి నా ముందు బయట చాచావనుకో తాట తీస్తా. రమ్మన్రా, ఆ కొడుకులు రమ్మన్రా, చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు. నీకేమైనా ఇచ్చాననిపిస్తే తీసుకో. నాగ చైతన్య డెబ్యూ ఫిల్మ్ ఎంతో మందికి ఇష్టమైన సినిమా. మూవీ కాన్సెప్ట్ ఎక్సలెంట్, సాంగ్స్ బాగుంటాయి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎందుకు ఫెయిల్ అయిందని చాలా మంది అడిగారు. అలానే వింటేజ్ సిరీస్ లో జోష్ రివ్యూ కావాలని కూడా చాలా మంది కమెంట్ చేశారు. సో ఈ ఎపిసోడ్ లో జోష్ మూవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మూవీ రివ్యూ, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా మూవీస్ ని రివ్యూ చేశాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై రివ్యూ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాస్త లేట్ అయినా తప్పకుండా చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. దిల్ ఆర్య, భద్ర బొమ్మరిలో వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో ప్రొడ్యూసర్ గా దిల్ రాజు టాప్ గేర్ లోకి దూసుకెళ్తున్న టైం. దిల్ రాజ్ కి ఒక అలవాటు ఉంది. ప్రెజెంట్ తను తీస్తున్న మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న వాళ్ళ పనితీరు నచ్చితే నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడం. సుకుమార్, బోయపాటి శ్రీను, బొమ్మరిలో భాస్కర్ అంతా అలా డైరెక్టర్స్ అయిన వాళ్లే. అయితే బొమ్మరిలో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్టోరీ దిల్ రాజ్ కి బాగా నచ్చింది. బట్ ఏ హీరోకి సెట్ అవుతుందన్న కన్ఫ్యూజన్ లో ఉండగా చైతన్యకైతే బాగా సెట్ అవుతుందని నాగార్జున గారికి కథ చెప్తే బానే ఉంది, కానీ చైతన్య లాంచ్ కి సెట్ అయ్యే రేంజ్ మూవీలా అనిపించట్లేదు అంటూ సాఫ్ట్ గా రిజెక్ట్ చేశాడు నాగ్. అండ్ సుశాంత్ ని లాంచ్ చేసే పనిలో పడ్డారు. 2008 ఏప్రిల్ 11 రిలీజ్ అయిన సుశాంత్ కాళిదాసు ఫిల్మ్ సోసోగా ఆడితే అదే ఇయర్ అక్టోబర్ 9 రిలీజ్ అయిన కొత్త బంగారలోకం ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ ఇయర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోసర్ అయింది. ఆ రిజల్ట్ తో నాగార్జున షాక్ అవగా దిల్ రాజు తన స్టోరీ సెలక్షన్ పై ఇంకా కాన్ఫిడెంట్ గా మారాడు. సుశాంత్ ని చూసిన అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య లాంచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. థర్డ్ జనరేషన్ లో సుమన్, సుశాంతులు తెచ్చుకోలేని స్టార్డమ్ చైతన్య తెచ్చుకుంటాడని గట్టిగా నమ్మారు. చైతన్య కూడా హీరో అవుతా అంటూ 2006లో నాగార్జున గారితో అన్నాడు. 2008లో జరిగిన కింగ్ ఆడియో ఈవెంట్ లో చైతన్య ఫస్ట్ స్పీచ్ కి ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ రోజు కోసమే 2 ఏళ్ళు వెయిట్ చేస్తా ఉన్నా. 2 years బ్యాక్ ఫస్ట్ నాన్నకే చెప్పా యాక్టర్ అవుతానని. వెంటనే ఓకే అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దిస్ ఇస్ మై ఎయిమ్, దిస్ ఇస్ మై డ్రీమ్, దిస్ ఇస్ మై ఛాలెంజ్ అండ్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. యాక్టర్ అవుతున్నానంటే ఇద్దరు తాతలు గర్వపడాలి, నాన్న వెంకీ మామ గర్వపడాలి, ఫ్యామిలీ గర్వపడాలి, ఫ్రెండ్స్ గర్వపడాలి, మీరందరూ గర్వపడాలి. బట్ వచ్చిన ఫస్ట్ స్టోరీనే రిజెక్ట్ చేశారు. దిల్ రాజు మాత్రం చైతన్యని లాంచ్ చేసే అవకాశాన్ని వదులుకోవాలి అనుకోలేదు. ఈసారి ఆది మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వాసు వర్మ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ఆ స్టోరీ చరణ్ కి బాగుంటుందని చిరుకి చెప్తే స్టోరీ అంతా విని ఇదేదో చరణ్ రేంజ్ అనిపించట్లేదయ్యా. ప్రెజెంట్ చరణ్ మగధీరా చేస్తున్నాడు. ఆ మూవీ ఏ రేంజ్ లో తీస్తున్నారో నాకే తెలుసు. ఈ సినిమా ఎవరైనా న్యూ యాక్టర్స్ తో తీస్తే బాగుంటుందంటూ ఉచిత సలహా ఇచ్చారు చిరు. తర్వాత దిల్ రాజు ఈ స్టోరీ పట్టుకుని ఎంతమంది దగ్గరికి తిరిగినా ఎందుకో దిల్ రాజు స్టోరీ విన్నప్పుడు వచ్చిన రియాక్షన్ ఎవరి దగ్గర రాలేదు. ఇక లాస్ట్ ట్రయల్ గా నాగార్జున గారికి స్టోరీ చెప్తే ఆ కాలేజ్ బ్యాక్ డ్రాప్ కి స్టూడెంట్ పాలిటిక్స్ గొడవలకి ఎక్కడో శివ వైబ్స్ తగిలుంటాయి. నాగార్జున గారికి విపరీతంగా నచ్చింది. చైతన్య స్టోరీ విన్నాడు అండ్ హీ సైడ్ ఓకే. ఇక కాస్టింగ్ కోసం చూస్తుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధగారి కూతుర్ని పేరుగా పెడితే కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని పెట్టుకున్నారు. శివ వైబ్స్ కనిపించేలా జేడీ చక్రవర్తిని యాంటాగనిస్ట్ గా పెట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా నిన్నే పెళ్లాడితే మూవీకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చిన సందీప్ చౌతాని తీసుకున్నారు. రిమైనింగ్ కాస్ట్ అంతా రెడీ. షూటింగ్ అంతా హడావుడి లేకుండా నీట్ గా తీశారు. స్టార్స్ అన్ని లాంచ్ చేస్తుండడంతో దిల్ రాజు రిమైనింగ్ మూవీస్ కంటే కూడా ఈ సినిమాపై కాన్సంట్రేషన్ ఆ టైంలో ఎక్కువగా పెట్టారు. షూటింగ్ అయితే ఫినిష్ చేసుకుంది. 2009 జూలై 18 శిల్పకళా వేదికలో ఆడియో ఈవెంట్ పెట్టారు. ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో జరిగిందంటే ఇప్పటివరకు టాలీవుడ్ లో అంతమంది లెజెండ్స్ తో జరిగిన ఈవెంటే లేదంటే అతిశయోక్తి కాదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, సుశాంత్, నాగ చైతన్య అండ్ ఏఎన్ఆర్ గారు, ఇక సురేష్ బాబు, విక్టర్ వెంకటేశన్, రామనాయుడు గారు, నందమూరి బాలకృష్ణ అండ్ ఎక్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, రాజమౌళి గారు అండ్ దిల్ రాజు హీరోలైన వరుణ్ సందేశ్, నిఖిల్ అండ్ నితిన్, సీనియర్ హీరోయిన్స్ రాధ గారు అండ్ అమల్ గారు. అలా టాలీవుడ్ అంతా ఇక్కడే ఉందా అనిపించే విధంగా నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ గా జరిగింది ఈ ఈవెంట్. చిరు చరణ్లు కూడా యాక్చువల్ గా ఈ ఈవెంట్ కి రావాల్సింది, బట్ అవైలబుల్ గా లేకపోవడం వల్ల వీడియో క్లిప్స్ ని సెండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఎంతో ముచ్చటగా, హుషారుగా, ఆనందంగా జరుగుతున్న ఈ జోష్ ఆడియో ఫంక్షన్ కి ఈ వేడుకలో నేను పర్సనల్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను పర్సనల్ రీజన్స్ మూలంగా. నువ్వు ఎగ్జాక్ట్ గా ఎలా ఫీల్ అవుతున్నావు నేను చెప్పగలుగుతాను, నేను ఊహించగలుగుతాను. బికాస్ 2 years బ్యాక్ నేను కూడా ఇదే ఫేస్ లో ఉన్నాను కాబట్టి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ అక్కినేని ఫ్యాన్స్ కి
మీ ఫ్యామిలీకి, మమ్మల్ని అందరినీ యూ విల్ మేక్ అస్ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. ఈ ఈవెంట్ లో అందరి స్పీచ్ ఒక ఎత్తు అయితే వెంకటేష్ గారి స్పీచ్ మరో ఎత్తు. అంటే కింగు శివ యాక్టింగ్ తో పాటు ఓ చంటి లాంటి వాడు యాక్టింగ్ వస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు మీరే చెప్పాలి. ఓవరాల్ గా ఆడియో సూపర్ హిట్ అయింది. టోటల్ 6 సాంగ్స్. రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 3న పెట్టుకున్నారు. సినిమాపై హైప్ గట్టిగా పెరిగింది. అఖిల్ డెబ్యూ మూవీకి ఎలాంటి హైప్ ఉందో ఇంచుమించు అదే హైప్. అదేంటో గానీ అక్కినేని హీరోలందరి ఫస్ట్ మూవీస్ కి హైప్ గట్టిగానే ఉంటుంది. సినిమా రేపు రిలీజ్ అనగా సెప్టెంబర్ 2న సమైక్యాంధ్ర సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. టోటల్ స్టేట్ షాక్. వైఎస్ఆర్ గారు నాగార్జున గారి ఫ్యామిలీ కూడా బాగా కావాల్సిన వాళ్ళు కావడంతో టోటల్ అక్కినేని ఫ్యామిలీ కూడా షాక్ లో ఉంది. స్టేట్ అంతా అల్లకల్లోలంలో ఉన్న టైం అది. సినిమాని 2 days పోస్ట్ పోన్ చేశారు. అలా అతి కష్టం మీద సెప్టెంబర్ 5, 2009న రిలీజ్ అయింది చైతన్య ఫస్ట్ ఫిల్మ్ జోష్. ఇక రివ్యూ విషయానికి వస్తే ఈ రోజు డేట్ సెప్టెంబర్ 5, 2009. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన సత్య వైజాగ్ నుంచి హైదరాబాద్ కి జాబ్ పర్పస్ మీద వెళ్తాడు. అలా జాబ్ పర్పస్ మీద వచ్చిన సత్య తిరిగి కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యాడు, జాయిన్ అయ్యాక ఏం చేశాడు, అసలు డిగ్రీ ఎందుకు డిస్కంటిన్యూ చేశాడనేది మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే ఈ జనరేషన్ యూత్ అంతా ఖచ్చితంగా చూడాల్సిన ఫిల్మ్. కాలేజ్ స్టూడెంట్స్ ఏ విషయంలో సఫర్ అవుతున్నారో, ఏ విషయాల్లో చెడిపోతున్నారో, వాట్ దే వాంట్ టు చేంజ్ అనేది డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. బట్ అక్కినేని లెగసీ నుంచి వచ్చిన థర్డ్ జనరేషన్ హీరో చేయాల్సిన మూవీ కాదు. బ్యాక్గ్రౌండ్ లేని న్యూ కమర్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఫిల్మ్. జేడీ చక్రవర్తి శివ హైప్ తీసుకురాగలిగాడు, కానీ క్యారెక్టర్ లో అంతగా విలనిజం చూపించడానికి ఏం లేదు. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ బాగా వర్క్ చేశాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాగ చైతన్య, కార్తిక డెబ్యూటెంట్స్ అయినా బాగా చేశారు. బట్ దే షుడ్ నీడ్ టు ఇంప్రూవ్. జేడీ పర్వాలేదనిపించగా ప్రకాష్ రాజ్, సునీల్ అండ్ మిగిలిన ఆర్టిస్టులంతా వాళ్ళ రోల్స్ ని బాగానే చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే యూత్ చూడగలిగే అంశాలున్న ఒక యావరేజ్ ఫిల్మ్. ఇక ప్రెజెంట్ లోకి వచ్చేస్తే ఇది ఒకప్పుడు మన తెలుగు సినిమా మేధావులు ఇచ్చిన రివ్యూస్. ఆల్మోస్ట్ అందరూ ఈ టైప్ లోనే మాట్లాడారు అండ్ రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు నా రివ్యూ చెప్తా. టాలీవుడ్ హిస్టరీలోనే ఏ హీరోకి దక్కని ఒక బెస్ట్ డెబ్యూ నాగ చైతన్యకి దొరికింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, డైలాగ్స్, వాట్ నాట్. అసలు ఆ టైంలో ఒక స్టార్ హీరోస్ అన్ని లాంచ్ చేయాలంటే ఎవరైనా ఒప్పుకునే కథలు చిరుత స్టైల్లోనే ఉంటాయి. బట్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రాబ్లం గురించి చెప్పడం అనేది నాట్ ఏ నార్మల్ థింగ్. బస్ ఎక్కడానికి ఇప్పటికీ వాటి వెనకాల పరిగెత్తడం, ఆ జనాల మధ్యలో నలుగుతూ బస్ కి వేలాడుతూ వెళ్లడం, డ్రగ్స్ కి ఎలా అడిక్ట్ అవుతున్నారో, స్పోర్ట్స్ కిట్స్ ని వెపన్స్ లా ఎలా వాడుతున్నారో, పొలిటికల్ గొడవల్లోకి స్టూడెంట్స్ ని ఎలా లాగుతున్నారో, ర్యాంక్స్ కోసం పేరెంట్స్ పెట్టే ప్రెషర్ ని తట్టుకోలేక సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారో, ఉమెన్ సేఫ్టీ అండ్ ర్యాగింగ్, ఇలా చదువు కోసం కాలేజ్ కు వచ్చి అది తప్ప మిగిలినవన్నీ చేసే స్టూడెంట్స్ లో చేంజ్ తీసుకురావడానికి డైరెక్టర్ వాసు వర్మ టచ్ చేసిన పాయింట్స్ నాగ చైతన్య యాక్సెప్ట్ చేయడం, దాన్ని తన పర్ఫార్మెన్స్ తో పీక్స్ కి తీసుకెళ్లడం నాట్ ఏ నార్మల్ థింగ్. సినిమాని ఇప్పుడు ఒకసారి రీవిజిట్ చేస్తే చిన్న చిన్న డీటెయిల్స్ ని చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు. వయసుకొచ్చిన ఆడవాళ్ళని బయటికి కాలేజ్ కి పంపడానికి భయపడే వాళ్ళకి హర్షవర్ధన్, సూర్య క్యారెక్టర్స్ ని చూపిస్తూ వాళ్ళకి సత్య చెప్పే మాటలు, జేడీ క్యారెక్టర్ కి సత్యకి మధ్య జరిగే కన్వర్జేషన్స్ థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. అసలు పొలిటికల్ లీడర్స్ కి స్టూడెంట్స్ కి సంబంధం ఏంటి, ఎందుకు స్టూడెంట్స్ ని ర్యాలీస్ కి, ధర్నాస్ కి తీసుకెళ్లి వాడుతున్నారు, అసలు సత్యని ఎందుకు అంత తప్పు చేసినా అందరూ క్షమించేస్తారు, కేవలం ఒకే రీజన్, ఒక స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ కాకూడదనే ఒకే రీజన్. ఎన్ని తప్పులు చేసినా ఒక స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ కాకూడదనే అందరూ అనుకుంటారు. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సత్య అవుతారు, లేకపోతే జేడీ లాంటి పొలిటీషియన్ చేతిలో ఆటబొమ్మలు అవుతారు. జేడీ చక్రవర్తి క్యారెక్టరైజేషన్ బాలేదంటూ చాలా మంది రాశారు. వాళ్ళకి ఏమాత్రం గ్రౌండ్ రియాలిటీ తెలిసినా ఇలా రాయరు. ఒక ఎంపీ అవుదామనుకున్నా, ఎమ్మెల్యే అవుదామనుకున్నా ఏ పొలిటీషియన్ కూడా కబలీలో రజనీకాంత్ చెప్పినట్టు మొహం మీద ఘాటుతో మీసాలు తిప్పుతూ లుంగి మడతెట్టి గంభీరంగా కనపడరు. జేడీ క్యారెక్టర్ లో సాఫ్ట్ గా కనిపిస్తూ చేయాల్సింది చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టరైజేషన్ కి గానీ, క్యారెక్టర్ చేసిన జేడీకి కానీ 100% మార్కులు వేయొచ్చు. నాగ చైతన్యకి కూడా ఒక డైలాగ్ చెప్పినా, ఫైట్ చేసినా, వాయిస్ ఓవర్ ఇచ్చినా డెబ్యూటెంట్ గా ఎక్కడ అనిపించదు. ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తాడో ఆ రేంజ్ లో తన పర్ఫార్మెన్స్ తో ఇరక్కొట్టేశాడు చైతన్య. సినిమాలో లాంగ్ టేక్లు చాలా ఉంటాయి. లైక్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ స్పీచ్ ఇచ్చేప్పుడు అండ్ బెడ్ పైన స్టోరీ చెప్పేప్పుడు 2 నుంచి 3 నిమిషాల లాంగ్ టేక్ పెట్టాడు డైరెక్టర్. అయినా కూడా చైతన్య ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాడు. ఇలాంటి ఒక స్టూడెంట్ క్యారెక్టర్ ని ఎంచుకుంటూ ఆ క్యారెక్టర్ కి జీవం పోసిన చైతన్యకి హ్యాట్స్ ఆఫ్. అంతే. సినిమాలో కొన్ని మేజర్ హైలైట్ పాయింట్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో చైతన్య డిసిప్లిన్ కమిటీ మీటింగ్ లో మాట్లాడే స్పీచ్. రే బుజ్జి లేరా, రే నిన్ను జగదాంబ సెంటర్లో వదిలేస్తే ఇంటికి ఏ బస్సులో వెళ్తావురా? అర్థమైందా? వాడు పేరెంట్స్ వాడిని ఎలా పెంచుతున్నారో. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పుడు కదే. బయట ప్రపంచం రోజుకు ఒక రంగు పుల్ముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము బయటికి వెళ్ళి ఎలా బతకాలి సార్? యూత్ సూసైడ్ చేసుకునే ఇన్సిడెంట్స్
ఇందులో ఉన్నాయి. గంజాయి కోసం డాబాపై ఎక్స్ప్లెయిన్ చేసే సీన్, ప్రకాష్ రాజ్ సన్ చనిపోయినప్పుడు వచ్చే సీన్, పోలీస్ స్టేషన్ లో ఆ సాక్షి సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా సీన్స్ కిరాకుంటాయి. అండ్ ప్రతి సీన్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఏంటన్నా వింటేజ్ రివ్యూకి నీ రివ్యూకి ఎంత తేడా ఉంది అంటే, సినిమా 2009 లో రిలీజ్ అవడం బ్లండర్ మిస్టేక్. అప్పటి ఆడియన్స్ సినిమా చూసే విధానం వేరు. 400 ఏళ్ల క్రితం హీరో 100 మందిని చంపాడంటే సినిమాని తీసుకెళ్లి ఇండస్ట్రీ హిట్ చేసే రోజులవి. ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో కొత్తగా ట్రై చేస్తూ సొసైటీకి ఉపయోగపడే సినిమా తీసామంటే తల తిప్పుకునే రోజులవి. హీరో మూతి బాలేదు, థర్డ్ సాంగ్ లో ఫోర్త్ మూమెంట్ బాగా చేయలేదు, హీరోయిన్ తో లిప్ కిస్ లేదు, ఒక ఐటెం సాంగ్ లేదు, నాగార్జున కొడుకు చేయాల్సిన సినిమానే కాదు, ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. ఇది అప్పటి ఆడియన్స్ ఈ సినిమా గురించి మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఆడియన్స్ సినిమాని చూసే విధానం కంప్లీట్ గా చేంజ్ అయింది. అందుకే ఓయి ఉప్పెన ఈ నగరానికి ఏమైంది అండ్ గామి వంటి సినిమాల్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ జోష్ రిలీజ్ అయి ఉంటే డెఫినెట్లీ రిజల్ట్ వేరేలా ఉండేది. ఎప్పటికప్పుడు సినిమా రీ రిలీజ్ అవుతుంది అండ్ రావాల్సిన అప్లాజ్ అప్పుడైనా వస్తుంది. ప్రస్తుతానికైతే టాలీవుడ్ హిస్టరీలో నెంబర్ 1 అండర్ రేటెడ్ ఫిల్మ్ ఈ జోష్. బట్ మూవీలో నాకున్న చిన్న ప్రాబ్లం స్క్రీన్ ప్లే. సినిమా స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి చూస్తే ఆ ఇంట్రో సాంగ్ కి అండ్ హీరో ఆ సిచ్యువేషన్ తర్వాత హైదరాబాద్ వచ్చి చేసే పనులకి సంబంధం ఉండదు. పైగా హీరో కాలేజ్ డిస్కంటిన్యూ చేసేప్పటికీ తను చదివేది డిగ్రీ ఫస్ట్ ఇయర్. అలానే హైదరాబాద్ లో సెకండ్ ఇయర్ బీకామ్ లో జాయిన్ అవుతాడు. సో పెద్దగా గ్యాప్ అయితే తీసుకోడు. ఈ గ్యాప్ లోనే ఇంత మెచ్యూరిటీ అండ్ లుక్ చేంజ్. బ్యాడ్ బాయ్ సాంగ్ ఇవేవి సింక్ అవ్వవు. హీరోకి బీటెక్ బ్యాక్ డ్రాప్ పెడుతూ 2 years గ్యాప్ ఇస్తే స్క్రీన్ ప్లే లో పర్ఫెక్ట్ గా ఉండేదని నా ఫీలింగ్. పైగా 17 ఏళ్ల అమ్మాయికి ఒక ప్రైవేట్ స్కూల్లో సీనియర్ టీచర్స్ ఉన్న హెచ్ఎం గా పోస్ట్ ఎవరిస్తారు. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ తప్పితే మూవీతో ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం లేవు. ఇక మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందన్న విషయానికి వస్తే మేజర్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఆబ్వియస్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెత్. ఆయన చనిపోయిన 3 days తర్వాతే మూవీ రిలీజ్ అయిపోవడం. అప్పటికి స్టేట్ ఉన్న పొజిషన్, బంధులు అండ్ థియేటర్ స్ట్రైక్స్ ఇవన్నీ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ పై దెబ్బ కొట్టాయి. నెంబర్ 2 మూవీ రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్. వెబ్సైట్స్ లో కానీ ఆడియన్స్ నుంచి కానీ ఒకటే మాట, కంటెంట్ బాగుంది కానీ చైతన్య పెద్దగా ఏం చేయలేదు. సినిమా యావరేజ్ అయిన టాక్ గట్టిగా పడ్డంతో సినిమాపై ఎఫెక్ట్ బాగా పడింది. నెంబర్ 3 హీరోయిన్. బేసిక్ గా జెనిలియా బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకుని కార్తికతో చేయించారు. జెనిలియా అని పెట్టుకున్న జనాలు ఎంతో కొంత చూసేవారు. చంద్రముఖి కజిన్ సిస్టర్ లా పర్ఫామ్ చేయాలని కార్తిక గట్టిగా ఫిక్స్ అయిందో ఏమో. థియేటర్స్ లో ఉన్న కాస్త జనాల్ని కూడా ఆమె పర్ఫార్మెన్స్ తో భయపెట్టింది. ఈమె సినిమాకి చాలా పెద్ద మైనస్. అండ్ నెంబర్ 4 ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఒక టాప్ స్టార్ సన్, లెజెండరీ ఫ్యామిలీని చూస్తున్న హీరో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ అందుకోకపోవడంతో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 2009 సెప్టెంబర్ 5th రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ వైఎస్ఆర్ డెత్ వల్ల ఓపెనింగ్స్ లో దెబ్బ కొట్టింది. ఇక టాక్ కూడా యావరేజ్ రావడంతో అక్కినేని హీరోలు అండ్ ఫ్యాన్స్ కూడా సినిమాని లైట్ తీసుకున్నారు. అండ్ మగధీర మేనియా ఇంకా అప్పటికే ఉండడంతో లాంగ్ రన్ లో సస్టైన్ కాలేకపోయింది ఈ ఫిల్మ్. అలా హెవీ బడ్జెట్ ని రికవర్ చేయలేక ఫ్లాప్ అయింది జోష్ ఫిల్మ్. దిల్ రాజ్ కి ఫస్ట్ ఫ్లాప్. ఇక బెస్ట్ మేల్ డెబ్యూగా చైతన్యకి ఫిల్మ్ఫేర్ అవార్డు రాగా, హీరోయిన్ కార్తికకి బెస్ట్ డెబ్యూటెంట్ యాక్ట్రెస్ గా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ నుంచి ఒక అవార్డ్, సినిమా అవార్డ్స్ నుంచి మరో అవార్డ్, టోటల్ 2 అవార్డ్స్ వచ్చాయి. మన టాలీవుడ్ అంటే ఎలా ఉంటుంది మరి. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది జోష్ ఫిల్మ్. మీరు ఈ మూవీని అప్పట్లో థియేటర్ లో చూస్తుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతూ. లేట్ అయినా తప్పకుండా చేస్తాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక వింటేజ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవ్. థ్యాంక్ యూ.